భారతీయులు వెళుతున్న ఒక ఆయిల్ ట్యాంకర్ మీద ఇరాన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి మార్గంలో ఒక నౌక మీద భారతీయులు వెళుతున్న నౌక మీద ఇరాన్ దాడి చేసింది. దీంట్లో 4 తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. మృతులు ఎంతమంది ఉన్నారు అనేది అయితే తెలియడం లేదు. మృతుల సంఖ్య ఉండే అవకాశాలు లేవు అన్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. హర్మూజ్ జలసంధి మార్గం నిన్ననే మగ్దా న్యూస్ చెప్పింది. హర్మూజ్ జలసంధి మార్గం కనుక క్లోజ్ చేస్తే ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతాయి, పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతాయని. ఇంకా దానిని క్లోజ్ చేయలేదు. దీని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా జరగలేదు. ఈలోపుగానే హర్మూజ్ జలసంధి మార్గంలో వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ మీద ఇరాన్ దాడికి పాల్పడింది. ఇందులో 15 మంది భారతీయులు ఆ ఆయిల్ ట్యాంకర్ ప్రయాణం చేస్తున్న నౌకలో ఉన్నారు. 5 ఇరానియన్లు కూడా ఉన్నారు. దాడిలో 4 గాయపడినట్లుగా ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఎంఎస్సి తెలిపింది. ఘటన అనంతరం సిబ్బందిని నౌక నుంచి కూడా తరలించారు. ఒమన్లోని కాసబ్ పోర్టుకు 5 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఓడపై రిపబ్లిక్ ఆఫ్ పలావ్ జెండా ఉండడంతో దాడి చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇది ఏదైతే ఉందో ఓడపై రిపబ్లిక్ ఆఫ్ పలావ్ అన్న కంట్రీ ఏదైతే ఉందో ఇది యుఎస్ కు మిత్ర దేశం కావడం వల్ల దాని మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా ఏదైతే హర్మూజ్ జలసంధి మార్గం ఆయిల్ తీసుకురావడానికి ఇదే ప్రధాన మార్గంగా ఉంటుంది. అంతర్జాతీయంగా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ సముద్ర మార్గం గుండానే జరుగుతుంది. ఇది క్లోజ్ చేస్తే గనక దేశంలో అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా పెట్రోల్ కి కిటకిటలాడే పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ప్రస్తుతానికి ఇప్పటి వరకు హర్మూజ్ జలసంధి మార్గాన్ని క్లోజ్ చేసే నిర్ణయం అయితే ఇప్పటి వరకు తీసుకోలేదు. నిజానికి 20 నుంచి 25% ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. అలాగే భారత్ దాదాపుగా 40 to 45% ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అంతా భారత్కి దీని ద్వారానే దిగుమతి అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బాంబు తర్వాత ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటే హర్మూజ్ జలసంధి మార్గాన్ని కనుక ఆయిల్ ట్యాంకర్లు వచ్చేదంతా కూడా యుఏఈ నుంచే వస్తాయి. కాబట్టి ఆయిల్ అంతా ఏదైతే ఉందో దాన్ని కనుక టార్గెట్ చేశారు అంటే కనుక అది యుఏఈకి పెద్ద దెబ్బ. కాబట్టి ఇరాన్ ఈ జలసంధి ద్వారా వెళ్లే నౌకల మీద గనక టార్గెట్ చేసింది అంటే గనక ఆయిల్ సముద్రం పాలవడం, అలాగే ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోవడం, అలాగే అంతర్జాతీయంగా మరీ ముఖ్యంగా భారత్ మీద పెట్రోల్ ధరల బాంబు పెరగడం మాత్రం ఖచ్చితంగా కనబడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ జలసంధిని క్లోజ్ చేస్తారా, మరి నౌకలు మధ్యలోనే ఉంటే గనక దీనిని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశాలు కనబడుతున్నాయి.